హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో, ఈరోజు వీడియో ఏంటంటే రొయ్యలు ఇగురు నేనెలా తయారు చేస్తానో చూపిస్తాను. సో, ముందుగా మనం రొయ్యల్ని బాగా క్లీన్ చేసుకోవాలండి. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్సే, కానీ కొంచెం టైం తీసుకొని క్లీన్ చేసుకోవాలి. ఉప్పు వేసుకొని మనం వాష్ చేసుకుందాం. కొద్దిగా మనకి స్మెల్ అనేది పోతుంది. సో ఇవంతా నీట్గా వాష్ చేసుకుంటే మనకి కొంచెం కూర అనేది కొద్దిగా హెల్తీగా మనం తినవచ్చు, లేదంటే అస్సలు బాగోదు. సో ఇప్పుడు మనం ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో మనం కొంచెం పసుపు తర్వాత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది మనం స్టవ్ మీద ఒక 20 మినిట్స్ అలాగా మనం ఉడికించుకోవాలండి. సో రొయ్యల్లో మనం వాటర్ వేయడం లేదు. సో వాటర్ అనేది ఆటోమేటిక్గా మనకి వస్తుంది. సో ఈ వాటర్ అంతా ఇంకే వరకు మనం రొయ్యలు అనేవి మనం వేపుకోవాలి. ఇది కొంచెం టైం పడుతుంది మనం వేపడానికి. సో ఈ పక్కన పెట్టేసుకుంటే ఇప్పుడు వేరే ప్యాన్లో ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి నాన్ వెజ్ ఐటమ్స్కి. సో పర్వాలేదు. సో ఆయిల్ అయితే వేసుకొని ఇందులో నేను 3 పచ్చిమిర్చి అయితే తుంచుకొని వేసుకున్నాను. అలాగే ఒక పెద్ద సైజ్ ఆనియన్ ముక్కల్ని కట్ చేసి వేసుకున్నాను. సో ఇవి బాగా కలుపుకోవాలి. ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేటట్టు కలుపుకోవాలి. మంచి కలర్ వస్తే బాగుంటుంది. దానికి ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకున్నాం కదా, మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకుందాం. మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గనిద్దామండి. అవి కొంచెం మెత్తబడతాయి. సో చూసారా, కొంచెం బాగుంది కలర్ అది. సో ఇప్పుడు మనం ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంట్లో చేసిందైనా పర్లేదు, లేదంటే ప్యాకెట్స్లో ఉంటాయి కదా బయట, అవైనా పర్లేదు. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కూడా ఆ ఆయిల్లో బాగా కలపాలండి, హీట్ చేయాలి. సో 3 బాగా అయితేనే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుందాం. ఇవి కూడా యాడ్ చేసుకున్నాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల ముక్కల్ని ఇందులో వేసేసుకుందామండి. అంతేనండి, కొంచెం మనం క్లీనింగ్ దగ్గరే టైం టేకింగ్ అవుతుంది. సో ఈ రొయ్యలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. 4 టేబుల్ స్పూన్ల వరకు కారం అయితే వేస్తున్నాను. మేము కొంచెం కారం ఎక్కువే తింటాము నాన్ వెజ్జెస్లో. సో మీరు చూసుకొని వేసుకోండి. ఒక 4 టేబుల్ స్పూన్ కారం అయితే వేస్తున్నాను. ఆల్రెడీ ఉప్పు వేసాను కాబట్టి ఉప్పు అయితే వేయట్లేదండి. ఇందులోనే నేను ఇప్పుడే జీలకర్ర పౌడర్ అండ్ కోరియాండర్ పౌడర్ వేస్తున్నాను. ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసేసుకుంటున్నాను. అవన్నీ వేసేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఇది ఇగురు కాబట్టి నేను ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మిగతాది అంతా మనం చింతపండు జ్యూస్ అయితే వేస్తున్నాను. ఆ క్లిప్పింగ్ అయితే నేను ఇక్కడ యాడ్ చేయలేదండి. బై డిఫాల్ట్ అది డిలీట్ అయిపోయింది. సో కొంచెం చింతపండు జ్యూస్ కూడా వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందామండి. 10 నిమిషాలు ఉడికించుకుందాం. మూత తీసుకొని అలా చూసుకుంటూ ఉండాలండి, లేకపోతే మాడుతుంది కదా. సో మూత తీసుకొని ఉడికించుకుందాం. ఒక్కొక్కసారి మూత పెట్టుకుందాం. సో మన కన్సిస్టెన్సీ తెలిసిపోతుందండి, ఉడికిందో లేదో కొంచెం మనకి స్మెల్ అది బట్టి తెలుస్తుంది కదా. సో ముక్క తిని చూడండి ఎలా ఉంటుందో చూద్దాం. సో లాస్ట్లో మనం గరం మసాలా పౌడర్ వేసేసుకుందాం. సో అంతేనండి, ఈజీ. ఈ చాలా సింపుల్గా అయిపోతుంది ఈ రెసిపీ. ఇది రైస్ కన్నా చపాతీస్లోకి చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ మరొక కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.